హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐఎమ్ యువర్ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో మన దగ్గర ఉంది టీవీఎస్ రైడర్ 125. సో ఈ బైక్ ని నేనే తీసుకొని 1 month అయిపోయింది. సో 1430 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 1430 కిలోమీటర్స్ లో నాకు అనిపించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైనా టీవీఎస్ రైడర్ 125 కొందాం అనుకుంటే ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో నాయన ఇందిరా కోతులు మన యాన్సిస్టర్స్ మొత్తం వీళ్ళు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరు మన తాత ముత్తాతలే ఉన్నారు. మెయిన్ గా మా ఫ్రెండ్ కార్తిక్ గారిని చుట్టారు వాళ్ళు. సో ఈ టీవీఎస్ రైడర్ 125 ని 1430 కిలోమీటర్స్ నడిపిన తర్వాత నాకు అనిపించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎన్ని వరకు చూస్తే మీకు ఒక ప్రాపర్ ఐడియా అనేది వస్తుంది. సో ఈ బైక్ లో నాకు అనిపించిన ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి దీని యొక్క లుక్స్ అండ్ డిజైన్. అయితే చూడడానికి చాలా బాగుంది. మెయిన్ గా యూత్ కి అయితే బాగా నచ్చుతుంది. నేను ఈ బైక్ లో రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. నాకు పర్సనల్ ఫేవరెట్ రెడ్ కలర్. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో జీటీ తీసుకుందామని చెప్పి నాకు ఒక డ్రీమ్ ఉంది, జీటీ 650. దాంట్లో ఏదైతే రాకర్ రెడ్ ఉందో అది నా ఫేవరెట్ కలర్. సో అందుకే నేను ఈ బైక్ తీసుకున్నప్పుడు కూడా రెడ్ అనేది చూస్ చేసుకున్నాను. సో లుక్స్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ ఎక్స్ట్రీమ్ 125 తో కంపేర్ చేస్తే ఎక్స్ట్రీమ్ 125 బెస్ట్ లుక్స్. సో చాలా స్పోర్టీగా, చాలా మస్కులర్, చాలా అగ్రెసివ్ అయితే ఉంటుంది. కానీ ఏంటంటే మనం ఎక్స్ట్రీమ్ 125 ని ఫ్యామిలీ కోసం యూజ్ చేయలేము, దీన్ని ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి అడ్వాంటేజ్ దీంట్లో, అదొక డిసడ్వాంటేజ్. అది దాంట్లో సింగిల్ సీట్ వేరియంట్ అయితే ఇంకా రాలేదు, నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ మరి వస్తుందా లేదో ఐడియా లేదు. సో సింగిల్ సీట్ వేరియంట్ మాత్రం ఎక్స్ట్రీమ్ 125 లో వస్తే సెగ్మెంట్ కిల్లర్ అయితే అవుతుంది. ఆల్రెడీ మనకు 125cc సెగ్మెంట్ లో ఎక్స్ట్రీమ్ 125 అనేది రూల్ చేస్తుంది. సో సింగిల్ సీట్ వస్తే కనుక ఫ్యామిలీ కోసం తీసుకునే వాళ్ళు కూడా రైడర్ ని స్కిప్ చేసేసి అది తీసేసుకుంటారు. సో అదొకటి మెయిన్. అండ్ రైడర్ కి మనకు కొత్త కలర్ అనేది వచ్చింది రీసెంట్ గానే. సో కొత్త వేరియంట్ అని చెప్పొచ్చు, ఐగో అసిస్ట్ అని చెప్పేసి. దాంట్లో ఏంటంటే రీసెంట్ గా జూపిటర్ 113 ఉంది కదా, దాంట్లో అయితే టెక్నాలజీ వాడారో సేమ్ టెక్నాలజీ మనకు దాంట్లో ఉంది. సో నెక్స్ట్ నాకు ఈ బైక్ లో అనిపించిన పాజిటివ్ పాయింట్ వచ్చేసి దీని యొక్క ఇంజన్. 125cc సెగ్మెంట్ లోనే మనకి ఫస్ట్ టైం ఒక బైక్ లో ఎయిర్ అండ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. సో మనకు రేడియేటర్ అనేది ఫ్రంట్ లో ఉండదు, ఇంటర్నల్ ఆయిల్ కూలర్ అనేది ఉంటుంది. సో ఇంజన్ ఉన్న ఆయిల్ మొత్తం మనకి దాంట్లో సర్క్యులేట్ ఇంజన్ లోపలికి వెళ్ళి ఇంజన్ ని కూల్ చేస్తుంది. 125cc సెగ్మెంట్ లో ఏ బైక్ లో అయితే లేదు. అండ్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎకో మోడ్ ఇంకా పవర్ మోడ్ అనేది ఉంది, 2 మోడ్స్ ఉన్నాయి. 125cc కేటగిరీలోనే మనకు దేంట్లో లేవు ఎకో మోడ్ ఇంకా పవర్ మోడ్, దీంట్లో ఇచ్చారు కాబట్టి అదొక అడ్వాంటేజ్. దీనివల్ల ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఉంది. చాలా మందికి ఏంటంటే ఇంజన్ కిల్ స్విచ్ అనేది అవసరం ఉంటుంది, కొందరికి మోడ్స్ అనేది అవసరం ఉంటుంది. సో నాకు కూడా అనిపించింది ఏంటంటే అపాచీ 160 లో ఇక్కడ ఒక మోడ్ బటన్ ఇస్తారు, అలా ఒక మోడ్ బటన్ ఇక్కడ ఇచ్చేసేసి ఇది ఇంజన్ కిల్ స్విచ్ లాగా ఇచ్చుంటే బాగుండేది. కొత్తగా వచ్చిన మోడల్ కూడా అది ఇంకా ఇవ్వలేదు, ఇది ఒకటి కొద్దిగా మైనస్ అనిపించింది. దీని గురించి మీకు నెగిటివ్ లో అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ ఈ బైక్ లో ఇంకో పాజిటివ్ పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే అండర్ సీట్ స్టోరేజ్ అనేది దీంట్లో ఉంది. సో నార్మల్ గా మనం స్టోరేజ్ స్పేస్ అనేది స్కూటర్లలో చూస్తాం, అలాంటిది దీంట్లో రియర్ పిలియన్ సీట్ ఏదైతే ఉందో దాని కింద ఒక బూట్ స్పేస్ అనేది ఉంది. దాంట్లో ఏంటంటే మనకు లైక్ మొబైల్ కానీ ఛార్జింగ్ కేబుల్స్, లైక్ ఏమన్నా డాక్యుమెంట్స్ అలాంటివి ఏమన్నా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నాకు దీంట్లో అనిపించిన పాజిటివ్ ఏంటంటే దీని యొక్క సస్పెన్షన్. సో ఫ్రంట్ కానీ రియర్ కానీ చాలా బాగుంది సస్పెన్షన్ కంఫర్ట్ అనేది. నేను 125cc లో చాలా బైక్స్ అయితే నడిపాను, వాటితో కంపేర్ చేసుకుంటే దీని యొక్క సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇదొకటి నాకు చాలా నచ్చింది దీంట్లో. సో రియర్ నేను పిలియన్ తో డ్రైవ్ చేస్తున్నాను, ఇలాంటి రంబ్లర్స్ పైన కూడా ఫీడ్బ్యాక్ అనేది బాగుంది. అండ్ ఈ బైక్ పైన మనకు సస్పెన్షన్ కంఫర్ట్ తో పాటు రైడింగ్ పోస్చర్ ఏదైతే ఉందో అది కొద్దిగా లిటిల్ బిట్ లీనింగ్ పోస్చర్ లో ఉంటుంది. నడపడానికి ఒక స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న ఫీల్ అయితే డెఫినెట్ గా వస్తుంది. అండ్ ఇప్పటికీ ఈ బైక్ ని నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక 150 to 160 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. లైక్ నేను ఆదిలాబాద్ నుంచి నిర్మల్ ఖానాపూర్ ఏదైతే ఉందో సో అక్కడికి అయితే వచ్చాను, అక్కడ నుంచి ఒక చిన్న విలేజ్ కి అయితే వెళ్ళాను. సో మార్నింగ్ నుంచి అప్రాక్సిమేట్లీ 150 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. నాకు ఎలాంటి బ్యాక్ పెయిన్ అలాంటిది ఏం లేదు. లైట్ ఏంటంటే థ్రాటిల్ మనం ప్రతిసారి ఇస్తూ ఉంటాం కదా, సో ఇక్కడ కొంచెం పెయిన్ వస్తుంది రిస్టారెంట్ దగ్గర. సో దాన్ని తప్పిస్తే వేరేదైతే ఏం లేదు. రైడింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. ఒకవేళ మీరు ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకున్నామన్నా కూడా ఈ బైక్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు, అదొకటి నాకు చాలా ప్లస్ అనిపించింది. అండ్ నెక్స్ట్ నాకు దీంట్లో అనిపించిన మేజర్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఈ బైక్ యొక్క మైలేజ్. సో నేను ఎవ్రీడే ఆఫీస్ టు ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్ కి నేను వెళ్తానే ఉంటాను. లైక్ ఎవ్రీడే నాకు 35 నుంచి 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను ఈ బైక్ ని. లైక్ ఎకనామిక్ స్పీడ్ లో 49 to 55 మధ్యలో అయితే ఎవ్రీడే నేను కమ్యూట్ చేస్తాను. నాకు ఈ స్పీడ్ లో లైక్ 70 నుంచి 75 మైలేజ్ అయితే వస్తుంది. అండ్ ఒక్కోసారి ఏంటంటే నేను హై స్పీడ్స్ లో వెళ్తాను, లైక్ 80, 90 కంటిన్యూస్ గా. అలాంటప్పుడు ఏంటంటే 55, 60 మధ్యలో అయితే వస్తుంది. సో మీరు మంచిగా నడుపుకుంటే మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది దీంట్లో.
అండ్ ఇంకొక పాజిటివ్ వచ్చేసి స్పీడోమీటర్ లో ఉంది. ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్ ఏదైతే ఉందో దీని పక్కకి మనకు డౌన్ చేయమని అప్ చేయమని చూపిస్తుంది గేర్. ఇప్పుడు నేను 5th గేర్ లో ఉన్నాను, స్పీడ్ అరౌండ్ 37, 38. సో నేను స్పీడ్ తగ్గించినప్పుడు గేర్ డౌన్ చేయమని చెప్పి ఇండికేషన్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి 4th గేర్, ఇక్కడ గేర్ డౌన్ చేయమని చెప్పి మీకు ఇండికేషన్ అయితే చూపిస్తుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో ఇది ఒకటి నాకు బాగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు నేను థ్రాటిల్ ఇస్తాను. సో నేను ప్రాపర్ ఆర్పిఎం లో గేర్ అప్ చేయకపోతే మళ్ళీ నాకు గేర్ అప్ చేయమని చూపిస్తుంది. సో సస్పెన్షన్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి రోడ్లో కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఒకసారి రోడ్ క్రాస్ అయిన తర్వాత మీకు ఆ ఇండికేషన్ చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇండికేషన్ అనేది వస్తుంది గేర్ అప్ చేయమని. సో ఇదొకటి నాకు చాలా బాగా అనిపిస్తుంది దీంట్లో. సో ఇప్పుడు నేను గేర్ అప్ చేయగానే సో వెళ్ళిపోయింది ఇండికేషన్ అనేది. ఈ యొక్క ఫీచర్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇవే నాకు అనిపించిన పాజిటివ్ పాయింట్స్. అయితే ఏమన్నా మిస్ అయితే నేను నెక్స్ట్ యాడ్ చేస్తాను నేను ఆ క్లిప్ని. నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడితే, అదే కాన్స్ గురించి మాట్లాడితే, దీంట్లో ఫస్ట్ మేజర్ కాన్ వచ్చేసి ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్. సో ఎందుకు గ్రౌండ్ క్లియరెన్స్ అంటున్నానంటే ఈ బైక్ లో ఉంది 180 mm. సో చెప్పడానికి 180 mm చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో చాలా మంది ఏంటంటే 165 mm ఉంటేనే చాలా ఎక్కువ ఉంది అనుకుంటారు కదా. సో SP 125 లో నాకు తెలిసి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనుకుంటా. సో ఎక్స్ట్రీమ్ 125R లో కూడా మనకి గ్రౌండ్ క్లియరెన్స్ 170 అనుకుంటున్నా. సో ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే ఐడియా లేదు. సో నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. సో దీంట్లో ఏంటంటే మనకి 180 mm ఉన్నప్పటికి కూడా లైక్ సింగిల్గా నడుపుతున్నప్పుడు ఎక్కడ తగలదు. నేను ఆఫ్ రోడింగ్ కూడా చేశాను, ఎక్కడ తగలలేదు. కానీ ఎప్పుడైతే రియర్ ఒక పిలియన్ 70-75 kgs వెయిట్ తో కూర్చుంటే రియర్ డెఫినెట్ గా కింద స్పీడ్ బ్రేకర్ దగ్గర అయితే తగులుతుంది. సో సింగిల్ గా వెళ్ళినప్పుడు ప్రాబ్లం లేదు, పిలియన్ తో పాటు వెళ్ళినప్పుడు పెద్ద స్పీడ్ బ్రేకర్ దగ్గర ప్రతి ఒక్క దగ్గర దాటుతుంది. ఇది ఒక మేజర్ నెగిటివ్ అయితే అనిపించింది నాకు. సో ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ కూడా సెంటర్ స్టాండ్ అనేది ప్రతిసారి తాకుతూ ఉంటుంది. ఇది ఒకటి మేజర్ కాన్ అనిపించింది. అండ్ సెకండ్ వచ్చేసి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ. సో మనం పెట్టిన ప్రైస్ కి మెటల్ అయితే రాదు. ఈ మధ్య ప్రతి ఒక్క బైక్ కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ తోనే ఇస్తున్నారు. మెటల్ బైక్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఇది చూడొచ్చు కదా మీరు, ఇట్లా నేను ప్రెస్ చేస్తే ఇట్లా ప్రెస్ అవుతుంది. బిల్డ్ క్వాలిటీ ఇంకొద్దిగా బెటర్గా చేస్తుంటే బాగుండని చెప్పి నా ఒపీనియన్. ఇదొకటి నాకు నెగిటివ్ అనిపించింది. అండ్ ఈ బైక్ లో నాకు అనిపించిన థర్డ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి దీంట్లో ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఇవ్వలేదు. సో చాలా మందికి అయితే అది మ్యాటర్ చేస్తుంది. ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఇవ్వాల్సింది దీంట్లో. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐగో మోడల్ లో కూడా మనకి ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఇవ్వలేదు. ఇది ఒకటి మేజర్ డ్రాబ్యాక్ అనిపిస్తుంది నాకైతే. సో ఈ లొకేషన్ అయితే చూడండి, వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ మ్యాన్. నాకు ఈ నిర్మల్ సైడ్ వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న లేక్స్ కానీ, ఈ మౌంటైన్స్, ఈ పొలాలు ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. సో ఎవ్రీ టైం నేను ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వచ్చినప్పుడు ఇది బ్యూటీ మ్యాన్, బ్యూటీ. నిర్మల్ అంటే బ్యూటీ అన్నట్టు ఉంటుంది. సో ఈ పొలాలు కానీ, ఈ వాటర్ కానీ, సో చాలా బాగుంటుంది. లొకేషన్ అయితే చూడండి ఒక్కసారి. సో నాకైతే బాగా నచ్చుతుంది. సో మనం మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం. ఏం చెప్తున్నాను మర్చిపోయాను నేను. సో ఇంజన్ కిల్ స్విచ్ సో చాలా మందికి అయితే మ్యాటర్ చేస్తుంది. అండ్ i3s టెక్నాలజీ అయితే మనకు హీరో వెహికల్స్ లో ఇచ్చారో అలాగే దీంట్లో కూడా మనకు ఇంటెలిగో టెక్నాలజీ అనేది ఉంది. అది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. లైక్ ఏంటంటే మీరు ట్రాఫిక్ లో ఆగినప్పుడు మీరు గేర్ లో బైక్ ఆఫ్ అయిపోయినా కూడా మళ్ళీ మీరు క్లచ్ పట్టుకొని థ్రాటిల్ ఇచ్చినా బైక్ ఆన్ అయిపోతుంది. న్యూట్రల్ లో ఉన్నా మీకు ఆన్ అవుతుంది, గేర్ లో ఉన్నా ఆన్ అవుతుంది. అదే మీకు వేరే వెహికల్స్ లో ఏంటంటే న్యూట్రల్ లో ఉంటేనే ఆన్ అవుతుంది. దీంట్లో ఒకటి నాకు బాగా నచ్చింది. దీనివల్ల ఏంటంటే మనకు బెటర్ గా ఫ్యూల్ సేవ్ అవుతుంది, మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇది నాకు చాలా సార్లు యూజ్ అయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ అనే లోగో దీంట్లో కనిపిస్తుంది. సో ఇది ఏ అనే లోగో ఉన్నప్పుడు మనకు టెక్నాలజీ అనేది వర్క్ అవుతుంది. ఎక్కడైనా మనం ఇప్పుడు పక్కకు ఆపినప్పుడు విత్ ఇన్ 3 to 5 seconds లో బైక్ అనేది ఆఫ్ అయిపోతుంది. అది మీకు గేర్ లో ఉన్న ఆఫ్ అవుతుంది. కానీ ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే లైక్ మెట్రో సిటీస్ లో ఉంటారు కదా, అప్పుడు హెవీ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు మీరు కొంచెం ఒక 2-3 seconds ఆగినా కూడా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ట్రాఫిక్ లో ఏంటంటే కొద్దిగా టార్చర్ అనిపిస్తుంది. అదొకటి కొద్దిగా బెటర్ చేసి ఉంటే బాగుండేది. ఇది గేర్ లో కాకుండా న్యూట్రల్ లోనే ఆఫ్ అయ్యేటట్టు ఉంటే బాగుండేది. ఇప్పుడు చూడండి నేను 5th గేర్ లో ఉన్నాను. లైక్ పక్కన ఆగుతాను నేను, మీకు ఆగినప్పుడు కనిపిస్తుంది లైక్ 2nd గేర్. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ మనకు బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కొద్దిసేపు అవ్వగానే. చూడండి సో ఆఫ్ అయిపోయింది. సో ఇలా 3 to 4 seconds లో మనకి ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మీరు స్టార్ట్ చేయాలంటే క్లచ్ పట్టుకొని థ్రాటిల్ ఇస్తే ఆన్ అయిపోతుంది. సో చూడొచ్చు ఇది. సో ఇది న్యూట్రల్లో కూడా అవుతుంది, గేర్లో కూడా అవుతుంది.
దీనివల్ల కొందరికి అడ్వాంటేజ్ అనిపిస్తుంది, కొందరికి డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. అండ్ ఇంకొక నెగిటివ్ పాయింట్ వచ్చేసి దీంట్లో దీని సీట్ హైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో చాలా మందికి బైక్ నచ్చినప్పటికీ కూడా వాళ్ళు నడుపుదామంటే వాళ్ళ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సెట్ కాదు. సో బైక్ మీద మనం కూర్చున్నట్టు కాకుండా బైకే మన మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. సో సీట్ హైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. లైక్ 5'7" వరకు ఉన్న వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది, 5'8" వరకు కూడా ఓకే. సో 5'9", 5'10", 6 feet వాళ్ళకి అయితే చాలా గలీజ్గా అనిపిస్తుంది బండి. సో హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బండి నచ్చినా కూడా కొనడానికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో ఇదొకటి నాకు అనిపించింది దీంట్లో. అండ్ నెక్స్ట్ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఎక్కువ మోడ్ పవర్ మోడ్ ఇచ్చారు కదా, అది రియాలిటీలో యూజ్ అవుతుందా అని చెప్పేసి. రియాలిటీలో చెప్పాలంటే అంత యూజ్ అయితే కాదు. నేను బైక్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పవర్ మోడ్ అనేది యూజ్ చేయలేదు. సో ఒక మ్యాక్సిమం ఒక 2 నుంచి 3 times. అది కూడా ఏంటంటే హైవే పైన వచ్చినప్పుడు టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది ఎక్కువ మోడ్కి పవర్ మోడ్కి అని చెప్పేసి టెస్ట్ చేశాను తప్ప రెగ్యులర్గా అయితే నేను అసలు పవర్ మోడ్ అనేది యూజ్ చేయను, నాకు అనవసరం అనిపించింది. దాని ప్లేస్లో ఇంజన్ కిల్ స్విచ్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ఈ బైక్లో నాకు మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి పిఎన్ని కూర్చోబెట్టుకొని ఇక్కడ ఆఫ్ రోడింగ్ ప్లేసెస్లలో కానీ లైక్ సిటీలో పెద్ద బ్రేకర్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి వెళ్ళాలంటే నాకు ప్రతిసారి భయం వేస్తుంది ఎక్కడ కింద తగులుతాయని చెప్పేసి. సో ఆ భయంకే నేను ఎక్కువ ఇంకా పిఎన్ని కూర్చోబెట్టుకోవడానికి నేను ఆలోచిస్తాను, కూర్చోబెట్టుకోవాలా వద్దా అని చెప్పేసి. సో నాకు అనిపించిన ఇంకో నెగిటివ్ పాయింట్ వచ్చేసి కిక్ స్టార్ట్ అనేది దీంట్లో లేదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ అనేది ఉంది. ఒకవేళ ఎమర్జెన్సీ పర్పస్ లైక్ ఎప్పుడు అనుకోకుండా మీ బ్యాటరీ డ్రైన్ అయిపోతే స్టార్ట్ చేయడానికి వేరే ఆప్షన్ అయితే లేదు. అలాగే రేడర్ ఏదైతే ఇంటర్నేషనల్ మోడల్ ఉందో దాంట్లో మనకి కిక్ స్టార్ట్ అనేది ఉంది, మన ఇండియా వేరియంట్ లో అయితే లేదు. మన ఇండియా వాళ్ళు ఏం తప్పు చేశారు, ఇంటర్నేషనల్ వాళ్ళకి కిక్ స్టార్ట్ అంట, మనకి లేదంట. అదొకటి నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది, మేజర్ అంటే మేజర్ డ్రాబ్యాక్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి దీంట్లో ఇప్పటికి కూడా మనకు ఏబీఎస్ అనేది లేదు. సో 125cc మనకి ఇది ఎక్స్ట్రీమ్ 125 ఈ బైక్ ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ రేంజ్ లో అయితే వస్తుంది. అయినా మనకు ఎక్స్ట్రీమ్ 125 లో 2 వేరియంట్స్ ఉన్నాయి, దీంట్లో చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఏ వేరియంట్స్ ఉన్నా కానీ దీంట్లో లైక్ సీట్ ఒకటి చేంజ్ అవుతుంది అండ్ గ్రాఫిక్స్ ఒకటి చేంజ్ అవుతుంది, కలర్ ఒకటి చేంజ్ అవుతుంది, అంతే తప్ప దీంట్లో మేజర్ గా చేంజెస్ అయితే ఏం లేవు వేరియంట్స్ లలో. లైక్ సూపర్ స్కౌట్ ఎడిషన్ అంటారు, సింగిల్ సీటు, స్ప్లిట్ సీటు. అండ్ ఒకటి టాప్ ఎండ్ మోడల్ మనకి TFT కన్సోల్ వస్తుంది, స్మార్ట్స్ కనెక్ట్ ది, దానికి 10,000 ఎక్కువ. అదంతా నాకు వర్త్ అనిపించదు, ఎందుకంటే ఓన్లీ స్పీడోమీటర్ కోసం ఒక 10,000 ఎక్కువ పెట్టడం అంతా వర్త్ అనిపించదు నాకు. ఎక్స్ట్రీమ్ 125 లో ఏంటంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది వస్తుంది, బ్రేకింగ్ అనేది చాలా బాగుంది. డిస్క్ బ్రేక్ కూడా ఈ బైక్ తో కంపేర్ చేస్తే డిస్క్ సైజ్ కూడా పెద్దగా ఉంది. సో బ్రేకింగ్ అనేది ఎక్స్ట్రీమ్ 125 టూ గుడ్ 125cc సెగ్మెంట్ లో. సో దీని బ్రేకింగ్ ఎట్లా అంటే ఓకే బాగానే ఉంది, దీంట్లో మనకి సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, అంటే రియర్ బ్రేక్ అనేది అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది. బ్రేకింగ్ బాగుంది, రియర్ ఓకే అనిపిస్తుంది, ఫ్రంట్ అయితే డీసెంట్ బాగుంది. రియర్ బ్రేక్ అనేది నాకు ఈ బైక్ తో కంపేర్ చేస్తే మా ఇంట్లో ఆల్రెడీ పల్సర్ 150 ఉంది, అది నేను 3 years గా ఓన్ చేస్తాను, ఇప్పుడు మా బ్రదర్ వాడుతున్నాడు దాన్ని. అండ్ దాని తర్వాత ఎక్స్ట్రీమ్ 125 పోతుంది డైరెక్ట్ కాంపిటేటర్. సో హెచ్ఎఫ్ కాదు సిటీ డిలక్స్ 2010 మోడల్, దాని బ్రేక్స్ దీని బ్రేక్ కన్నా చాలా బెటర్ అనిపించింది నాకు రియర్ బ్రేక్ అయితే. సో ఒక 100cc బైక్ తో కంపేర్ చేస్తే దీని బ్రేకింగ్ రెస్పాన్స్ అనేది అంత బాగాలేదు. చాలా మంది చెప్పొచ్చు బ్రేకింగ్ బాగుంది అని చెప్పి, నేను వాడుతున్నాను కాబట్టి నా రెస్పాన్స్ అనేది మీకు చెప్తున్నాను. రియర్ బ్రేక్ అయితే అసలు బాగాలేదు, ఫ్రంట్ ఇది ఓకే. సో ఇవైతే నాకు ఈ బైక్ లో అనిపించిన పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ అయితే సో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. కొందరికి ఏంటంటే ఇవి మేజర్ గా ఉండకపోవచ్చు, కొందరికి ఇవే మేజర్ కాన్స్ అనిపించచ్చు, కొందరికి ఇవే మేజర్ పాజిటివ్స్ అనిపించచ్చు, కొందరికి ఇవే పాజిటివ్స్ అనిపించకపోవచ్చు. సో నాకు అనిపించినది చెప్తాను. ఇప్పటికీ నాకు ఒక 4th రైడర్, సో ఈ ఏరియాలో నాకు ఇప్పటి వరకు 4 అయితే కనిపించినాయి రైడర్స్. అండ్ అలాగే ఎక్స్ట్రీమ్ 125 కూడా కనిపించినాయి. సో బైక్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఈ ఏరియాలో. సో ఇది ఇయర్ ఎండింగ్ కాబట్టి ఎవరు ఎక్కువ బైక్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయకండి. మేబీ ఫిబ్రవరి కానీ మార్చ్లో కానీ తీసుకోండి, ఎందుకంటే 2025 మ్యానుఫ్యాక్చర్డ్ బైక్స్ వస్తాయి. మీరు రీసేల్ చేసినప్పుడు కూడా మనకు ఇయర్ చేంజ్ అవ్వడం వల్ల కూడా రీసేల్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో అదొకటి మీరు గుర్తుంచుకొని బైక్ అయితే తీసుకోండి, వెయిట్ చేయండి కొద్దిగా, ఇంకా చాలా బైక్స్ అయితే రావచ్చు. మేబీ ఎక్స్ట్రీమ్ 125 లో కూడా సింగిల్ సీట్ వేరియంట్ రావచ్చు. ఆల్రెడీ మనకు రైడర్ లో వచ్చేసింది, సో ఐకో అసిస్ట్ అని చెప్పేసి, అది కూడా బాగుంది చూడటానికి అయితే. మరి రియల్ లైఫ్ లో మనకి దాంట్లో ఫీచర్స్ ఎంతవరకు పడతా అనేది చూడాలి. సో ఈ బైక్ అన్న మనకి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటే కనుక ఆ బైక్ ని తీసుకోకండి. సో ఇదే వేరియంట్ తీసుకోండి. దాంట్లో మెయిన్ గా ఏంటంటే రెడ్ అలై వీల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ మందికి నచ్చదు, మెయిన్ గా యూత్ కి నచ్చుతుంది. ఎవరైతే లైక్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీతో ట్రావెల్ చేద్దాం అనుకుంటారు, కొద్దిగా జాబ్ చేసే వాళ్ళు, సో నాలాంటి వాళ్ళకైతే డెఫినెట్ గా నచ్చుతుంది. సో ఇదైతే నా నుండి రైడర్ 125 ఒక ప్రోస్ అండ్ కాన్స్ వీడియో అయితే. సో
సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. వాట్ అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.